దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చాలా చక్కటి పాటలు పాడి ప్రభు నామమును స్తుతించున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, సజీవుడు, నిత్య నివాసి ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, కృపా కనికరం గల దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం నుంచి మమ్మల్ని కాచి కాపాడి నీ కృపారెక్కల కింద దాచి కాచిన కాపాడి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ ఆరాధన బట్టి స్తోత్రాలు. ఇంతవరకు కూడా నిన్ను శుద్ధించి ఆరాధించి గణపరిచి ఉన్నాం తండ్రి. నాయన మా స్తుతుల మధ్యన మీరు మహిమ పొందని మా పాటల ద్వారా మీరు చేస్తున్న ఈ పరిచర్యను తండ్రి నీవే ఫలింపచేయండి, అత్యధికంగా అభివృద్ధి పరచండి. మరి ఆయా ప్రాంతాలు తిరిగి పరిచర్య చేస్తుండగా తండ్రి నీ కార్యములు జరిగించండి, నీ కార్యములు జరిగించండి, నీ గొప్ప అద్భుతాలు జరిగించి నీ మాత్కార్యాలు జరిగించమని కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మరి భారభరితంగా మరి ఎంతో శ్రమలతో కష్టాలతో మరి పరిచర్య చేస్తుండగా ప్రభు మీరే అభివృద్ధి పొందించి ఆశీర్వదించి దీవించి కృప చూపమని వాడిన పాలన ద్వారా ప్రభు మీరు మైపొందని వాడిన బిడ్డలను దీవించి కృప చూపమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన యేసుకు స్తోత్రాలు చెల్లిద్దాం. సజీవుడైన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మన బ్రతుకు దినములలో దేవుని కృపాక్షేమములే వెంట వచ్చుచున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన కరుణ సంపన్నుడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన దయతో కృపతో మనల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన జీవ ప్రదాత అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఈ యొక్క సంఘాన్ని మహిమగల సంఘంగా, ఆత్మలను సంపాదించే సంఘంగా, దేవునికి మహిమగల సంఘంగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఆరాధిస్తున్న మనందరి మీద దేవుడి దీవెనలు, ఆశీర్వాదాలు, మేలు సమృద్ధిగా దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు నామములో కొద్ది స్తుతులన్నీ సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథం నుంచి 88వ కీర్తనల గ్రంథాన్ని చదువుతూ ప్రభు నామమును మహిమపరచుదాము. 88వ కీర్తన. యెహోవా నా రక్షణకర్త యొక్క దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టి నాడు నా ప్రార్థన నీ సన్నిధికి చేరును గాక. నా మొరకు చెవియుము, నీ నామములో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు విమోచించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిన నేనొకడిగా ఎంచబడితిని. అయితే నేను చచ్చిన వారిలో విడవబడిన వారనైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలోనూ ఒకరి వలె అయితిని. నీ విగ్రహము స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతుల నుండి తొలగిపోయి ఉన్నారు. అగాధమైన గుంటలోని నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. ఈ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుదును. నా కాలు క్షీణించుచున్నది. యెహోవా ప్రతి దినం నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపిన మృతులు నీకు అద్భుతములు చూపెదవా. పేదలు లేచి నిన్ను శుద్ధించదురా. సమాధిలో నీ కృప ఎవరైనా వివరిస్తురా.
నాశనపు భూమిలో నీ విశ్వాస సత్యములు ఎవరైనా చెప్పుకొందురా? అంధకారంలోని నీ అద్భుతములు తెలియనమున, పాతాళంలో నీ నీతి తెలియనమున యెహోవా నేను చున్నాను. ఉదయంలో నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. యెహోవా నీవు నన్ను విడిచుట ఎలా? నీ ముఖమును నాకు చాటు చేయుట ఎలా? వారి నుండి నేను బాధపడ సావునకు సిద్ధమైంది. నీవు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాన్ని నా మీదికి పొంది ఉన్నది. నీవు మహాభయములు నన్ను సంహరించి ఉన్నది. నీవు ఆవరించినప్పుడు ఆ దినమంతా నన్ను ఆవరించి ఉన్నది. అవి నన్ను చుట్టూగా చుట్టుకొని ఉన్నది. నా ప్రేమను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచున్నావు. చీకటియే నాకు బంధువర్గమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినాడు. నా ప్రార్థన నీ సన్నిధి చేరును కాక. నా మొరకు చెవియొగ్గి నేను ఆపదలను నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపంగా ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకరిగా ఎంచబడి తిని, నేను త్రాణి లేని వాని వల్ల అయితుంది. చచ్చిన వారిలో విడవబడేది. నేను సమాధపడి అతులలో ఒకరి వల్ల అవుతుంది. నీవు సరిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నీవు వారి దృష్టికి నన్ను దేవునిగా చేసి ఉన్నావు. వెలుపలి రాళ్ళ కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించును. యెహోవా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దినము కూడా ప్రభుని మనము స్తుతించాలి. ప్రభుని మనం కనపరచాలి. ప్రభుని మనము ఆరాధన, మనకు వస్తున్న బాధలలో, కష్టాలలో దేవునికి అవన్నీ కూడా తెలియజేయాలి. కాబట్టి మనమే అని అనుకోకూడదు. కాబట్టి దేవుడు చేస్తాడు అది. కాబట్టి దేవుని వల్ల ఈ కార్యాలు జరిగించుకోవాలి, ప్రార్థించుకోవాలి, విశ్వాసంతో ఉండాలి, దేవుని చేత జరిగించుకోవాలి. ఒకవేళ ఆశీర్వాదం లేదనుకోండి, బాగా ప్రార్థన చేయండి. ఇంకా ఇంటి దగ్గర ఉంటే నలుగురు ప్రార్థన చేసేటప్పుడు కలవండి. ఇట్లా మాత్రం కలవండి. ఏం చేయాలంటే ఇంటికాడ నలుగురు ఖాళీ ఉన్నారనుక, నలుగురు ఉపవాసంలో ఇంట్లో ప్రార్థన చేస్తే ఏమైతుంది? మంచి కార్యాలు జరుగుతాయి. ఈ చేయరు. ఎవరంతా వాళ్ళు కాకుంటారు. ఎవరి బాధ వాళ్ళు దిగమింగుకుంటూ మన ఏమంటారు, రోగం వచ్చిన నక్కగా మూలిగినట్టుగా మూలుగుతూ ఉంటారు. కానీ నలుగురు ఒక్కదే దగ్గర కూడి ప్రార్థన చేయాలి. ఏ ఇంట్లో కష్టం ఉందో, ఇబ్బందులు ఉందో, ఇరుకుందో అది చూసుకొని ప్రార్థన చేసుకోవాలి అందరూ కూడా. కాబట్టి అప్పుడు సంఘం ప్రతి దినం ఏమంతా ఖర్చు అవుతుంది మీకు? సాయంత్రం కూర్చొని ప్రార్థన చేయడానికి ఖర్చు ఎంత అవుతుంది? అది మనకు మనసు లేక, శ్రద్ధ పెట్టక, అలా చేయకపోతే ఇక మనం ఈ కష్టాలు, బాధలు అనుభవిస్తూనే ఉంటాం.
ప్రార్థన చేయాలి, కూడుకోవాలి, ప్రభుని స్తుతించాలి. అప్పుడు దేవుడు కార్యాలు చేయడం ప్రారంభం చేస్తాడు. అటు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనము ఇక్కడ అంటున్నాడు, నీ వైపు నా చేతులు చాపుచు వృద్ధులు నీకు అద్భుతములు చూపిన, పేదలు లేచి నిన్ను స్తుతించుదా, సమాధిలో నీ కృప ఎవరైనా వివరితురా అని దావీదు అంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి ప్రార్థిస్తాం, ప్రభును స్తుతించుదాం. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడా నీకు స్తోత్రం, కృపగల తండ్రి నీకు స్తోత్రం, దయగల ప్రభువా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అధిక బల సంపన్నుడా నీ బల పరాక్రమములు నీ ధ్యానించుచు నీతో నడుచు భాగ్యము కలిగించినావు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచి నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. అధిక బల సంపన్నుడా నీ బల పరాక్రమములు నీ ధ్యానించుచు భాగ్యము కలిగించినావు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచి, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచి, నాకు ముందు నడుచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడుచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడుచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడుచుచు ఇమ్మానుయేలువైనావు. అధిక బల సంపన్నుడా నీ బల పరాక్రమములు నీ ధ్యానించుచు నీతో నడుచు భాగ్యము కలిగించినావు. ఎడారిలో నడచిన ఇజ్రాయేలుకు మేఘ స్తంభమయ్యే నిలిచితివి. చీకటిలో సంచరించిన ఇజ్రాయేలుకు అగ్ని స్తంభమయ్యే నిలిచితివి. ఎడారిలో నడచిన ఇజ్రాయేలుకు మేఘ స్తంభమయ్యే నిలిచితివి. చీకటిలో సంచరించిన ఇజ్రాయేలుకు అగ్ని స్తంభమై నిలిచితివి. ఎదుట ఎర్ర సంద్రము వెనుక పరు సైన్యము నిలువగా, ఎదుట ఎర్ర సంద్రము వెనుక పరు సైన్యము నిలువగా, ఇజ్రాయేలు పక్షమున రోషము గల దేవుడవై, ఇజ్రాయేలు పక్షమున రోషము గల దేవుడవై సంద్రమును పాయలుగా చీల్చితివే. సంద్రమును పాయలుగా చీల్చితివే. అధిక బల సంపన్నుడా నీ బల పరాక్రమములు నీ ధ్యానించుచు నీతో నడుచు భాగ్యము కలిగించినావు. అధిక బల సంపన్నుడా నీ బల పరాక్రమములు నీ ధ్యానించుచు నీతో నడుచు భాగ్యము కలిగించినావు. విగ్రహాన్ని విసర్జించిన
భక్తులకు అగ్నిగుండము ఎదురైన వేళ, రాజాజ్ఞను మీరిన భక్తులకు అగ్ని ఏడంతలు వేళ, రాజు అధికారము నచ్చి గర్వపు తెరలను చీల్చగవచ్చిన, రాజు అధికారము నచ్చి గర్వపు తెరలను చీల్చగవచ్చిన, భక్తుల పక్షమున రోషము గల దేవుడవై, భక్తుల పక్షమున రోషము గల దేవుడవై, స్తోత్రం స్తోత్రారుడా యేసయ్యా, సజీవుడా నీకు స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం. భక్తుల పక్షమున రోషము గల దేవుడవై, దేవదూతను తోడుగా నిలిపిదివే, దేవదూతను తోడుగా నిలిపిదివే, అధిక బల సంపన్నుడా నీ బల పరాక్రమతో నీ ధ్యానించుచు నీతో నడుచు భాగ్యము కలిగించినావు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచి, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచి, యేసయ్యా సయ్యా యేసయ్యా 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 యేసయ్యా, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, యేసయ్యా 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 యేసయ్యా, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తోత్రం, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, యేసయ్యా స్తోత్రం, సజీవుడా మహిమా స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణాన్ని జయించినవాడా, మృత్యుంజయుడా, భూమి ఆకాశములకు కర్త, సృష్టికర్త యేసు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆరాధనకు యోగ్యుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, సజీవుడా సజీవుడా, యేసయ్యా యేసయ్యా పరాక్రమము గల ప్రభువా, యేసు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీ పరిశుద్ధమైన గణనామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య బహు సౌందర్య సియోనులో యేసు నీవే నిలిచి ఉన్నావు పరిశుద్ధ స్థలముల మీద. కృపగల తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, కృపలకు పాత్రుడా యేసయ్యా నీకే స్తోత్రం 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 యేసయ్యా. గడచిన కాలం
అంతా నీ కృపలో దాచితివే, కంటికి రేపవలే నీ దయలో దాచితివే, గడచిన కాలమంతా నీ కృపలో దాచితివే, కంటికి రేపవలే నీ దయలో దాచితివే, ఏపటి వాడను నేనయ్యా నీ కృప పొందుటకు తండ్రి, అల్పమైన బ్రతుకునకు భాగ్యమా తండ్రి, నిన్ను స్తుతింతు నిండు హృదయముతో, నిన్ను కీర్తింతు పూర్ణ బలముతో, నిన్ను స్తుతింతు నిండు హృదయముతో, నిన్ను కీర్తింతు పూర్ణ బలముతో, ప్రాణమున్నంత వరకు తనువు రాలే వరకు, ప్రాణమున్నంత వరకు తనువు రాలే వరకు, కృపలకు పాత్రుడా నా స్తోత్రారుడా, స్తుతులు నీకేనయ్యా నా స్తుతులకు పాత్రుడా, కృపలకు పాత్రుడా నా స్తోత్రారుడా, స్తుతులు నీకేనయ్యా నా స్తుతులకు పాత్రుడా, నిన్ను స్తుతింతు నిండు హృదయముతో, నిన్ను కీర్తింతు పూర్ణ బలముతో, నిన్ను స్తుతింతు నిండు హృదయముతో, నిన్ను కీర్తింతు పూర్ణ బలముతో, ప్రాణమున్నంత వరకు తనువు రాలే వరకు, ప్రాణమున్నంత వరకు రాలే వరకు, కృపలకు పాత్రుడా నా స్తోత్రారుడా, స్తుతులు నీకేనయ్యా నా స్తుతులకు పాత్రుడా, నా స్తుతులకు పాత్రుడా. యేసయ్యా స్తోత్రం. సజీవుడా నీకు వందనాలు, కరుణ కటాక్షములు గల తండ్రి నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు, నీవే మహిమా స్వరూపుడు యేసయ్యా, జీవాధిపతి యేసయ్యా నీకు స్తోత్రం. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ అయ్యా ఈ స్తుతులన్నీ నీకే సమర్పిస్తున్నాము నాయన. మీరే పొందండి నాయన. భూకాశములను సృష్టించిన తండ్రి, సృష్టించిన ప్రభు పరమ నీకే వందనాలు. స్తోత్ర స్తోత్ర. ప్రార్థించుదాము. ఒకరు ప్రార్థిస్తుండగా ప్రభుని స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. కరుణ కటాక్షములు గల తండ్రి నీకు స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రాలు 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 తండ్రి పరిశుద్ధుడా యేసయ్యా నీకే స్తోత్రాలు వందనాలు. మహోన్నతుడా మహాగణుడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. అయా స్తుతుల సింహాసనాసీనుడానికి స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయా సృష్టిగత దేవానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. అయా నిరంతరం మా మధ్యలో మీరు మహిమ పొంది నిదానం బట్టి ప్రభువానికి స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయా కరుణ కటాక్షం గల దేవానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. అయా రాజులకు రాజు నాయన ప్రభులో ప్రభు తండ్రి. అయా నీకే స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయా పరలోక నీ సింహాసం భూని పాదపెడు తండ్రి. అయా నువ్వు సమస్త విన దేవానికే స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయా మేము వట్టివారు మట్టివారు పనికిరాని వారు తండ్రి. అయా నీ
సన్నిధానం నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చిన దాన్ని బట్టి తండ్రి అయా నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయా లోక రక్షకుడు నాయన లోకాన్ని పరిపాలించేవాడు తండ్రి అయా నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి. అయా ఈ శ్రాద్దిన బట్టి ప్రభువా నీకే స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయా కోటాను గొడవ ప్రభువా నిన్ను స్తుతించబడుతున్న తండ్రి అయా ఆరాధించబడుతున్న ప్రభువా నీకే స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయా నువ్వు నమ్మదన దేవుడు నాయన గొప్ప దేవుడు తండ్రి అయా ఆశ్చర్యకరుడు ప్రభువా ఆలోచనకర్త తండ్రి అయా నిత్యుడు సమాధాన అధిపతి నీకే స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయా నీకేమి గల దేవానికి స్తోత్రాలు వందనాలు తండ్రి అయ్యా మా హృదయ అర్పణలు మీరు అర్పించిన దాన్ని బట్టి ప్రభువానికి స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా హృదయ రాష్ట్రంగా నిలబడి హృదయంతో మాట్లాడబడు ప్రభువా. అయ్యా మా అంతరంగ హృదయాలు మీరు మాత్రం ఉండండి తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు దేవా. అయ్యా ఘర్షణ కాలం అంత తండ్రి నీ సజ్జన రకచడు ప్రభువా. అయ్యా సంగమంత కాచి కాపాడి నడిపిస్తున్న దాన్ని బట్టి ప్రభువానికి స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా ఇక్కడ కూడి వచ్చిన సంఘ సావసన బట్టి తండ్రి అయ్యా పది బిడ్డ పేరు పేరు దర్శించండి నాయనానికి స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి పాడుస్తున్న తండ్రి అయ్యా అలా మధ్యలో ఉంటాను సెలవిచ్చిన వాడానికి స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా మాతో ఉన్నవాడు మాలో ఉన్నవాడు తండ్రి అయ్యా నిరంతరం నిలిచి ఉన్నవాడు నాయన అయ్యా ఎప్పుడు ఏకరీతుకున్న దేవానికి స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా అన్వేషణ తండ్రి మీరు ఘనమైన ప్రభువానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. ఆరాధన నీ పరిశుద్ధాత్మత నాయన అయ్యా నేను స్తుతించబడి తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా నీ సేవకుడి శిలసరు మరుపరచండి తండ్రి అయ్యా మేము కాలుతో వచ్చాం ప్రభువానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా నీ వాక్య ఉపదేశించిన దేవా అయ్యా సూటిగా తేడుగా మాతో మీరు మాత్రం మాట్లాడమని యేసయ్య పరిశుద్ధాత్మ తండ్రి అడిగి ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆమేన్. మన ప్రార్థనలన్నీ ఆలకించిన యేసయ్యకు మహిమ కలుగును. అందరూ కూర్చుందామండి. మన స్తుతుల మధ్యన మన ఆరాధనలో ప్రభు మహిమ పొందినందుకై రెండు చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్ర చెల్లిద్దా. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైనా కానీ దయతోని నేను చాలాసార్లు చెప్పాను మీరు మోకరించి ప్రభుకు స్తోత్రాలు చెప్పండి అని పనులు చేసుకొని వచ్చినా సరే అలసట ఉన్న దేవునికి మోకరించి స్తోత్రం 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 అని చెప్తే మీకున్నటువంటి చాలా రిలీఫ్ అవుతారు. దేవుడు మంచి బలాన్ని కూడా ఆరోగ్యాన్ని కూడా మీకు ఇస్తాడు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, దేవునికి వందనాలు. మరి నాకు 3 రోజులు బాగా గుండెకాడిని వచ్చింది. నైటు తినంగానే పంతేప్పుడు నాకు అస్సలు నిద్ర వస్తలేదు. నేను ఎప్పుడైనా తినంగానే ఎమ్మటి నిద్ర వస్తుంది నాకు. ఇట్లా అడ్డవరకంగానే ఎమ్మటి నిద్ర పట్టేది. మరి నాకు అస్సలు నిద్ర వస్తలేదు. గుండెకాడ బిర్రుగా అవుతుంది. నాకు గాలి ఆడతలేదు. ఏం తండ్రి నీ చిత్తం నాయన అని నేను 3వ నాడు తైలం ఎసరాగా తైలం సిల్వ గుర్తు వేసుకొని పండుకున్న వాళ్ళంతా రిలీఫ్ అయింది. అప్పుడు తండ్రి సాక్షి చెప్తాను ఆయన నన్ను నా ఈ నొప్పి ముట్టి స్వసపరుస్తాను. దేవునికి వందనాలు. దేవుడు నొప్పి తీసేసాడు. మరి మా అత్త కూడా అసలు బతికేదే కాదు. ఇంతలా గాయ ఉట్టి గుట్టిన పక్క పొడిచి కాలంతా ఆసి ఆసన ఈగలాలి అసలు దగ్గర పోకుండా అయింది గలీజ్గా. మరి ఆమె కానుక ఒప్పుకుందంట తండ్రి నా గాయమ్మ అని పని. మరి ఆ గాయమ్మ అనింది. ఇవాళ మందిరానికి నడిపించిండు దేవుడు. మరి నేను రామని చెప్పిన మందిరానికి వచ్చింది. ఆమె కళలు కూడా దర్శనాలు కూడా అమ్మ ఈ రొట్టె తింటే నువ్వు ఎట్ట బతుకుతావు ఇక చూడని మా ఆయనకు నాకు చూపించిండంట ఒక పాస్టర్ లాగా వచ్చి గిది తింటే ఎట్లా బతుంది ఏమి తింటలేదని దేవుడు దర్శనం కూడా ఇచ్చిండు. ఆమెకు అప్పుడు బాగలేనప్పుడు నేను కూడా కన్నీరు ప్రార్థన చేసిన యేసయ్య ఆ బిడ్డను ముట్టి స్వసపరుచున ఆయన నేను ప్రార్థన చేసుకున్నా. ఈ దేవుడు ఇవాళ నడిపించిండు ఆమెని. మళ్ళీ ఇంకో సాక్ష్యం ఏంటంటే నేను బాగా అప్పులలో ఉన్నప్పుడు ఉపాసన ప్రార్థన ఇక్కడ చేస్తున్నా. అయ్యగారు ఇక్కడ లేనే లేడు. నేను ప్రార్థన చేసుకుంటే అమ్మగారు కూడా అందరు ఇన్నే ఊరు. నేను అట్టే నిద్ర పడితే అప్పులు ఉన్న వాళ్ళంతా ఈ సైడ్ రాండి అప్పులు ఉన్న వాళ్ళంతా ఈ సైడ్ రాండి అని నాకు అప్పుడే దర్శనం ఇచ్చిండు మందిరంలో అయ్యగారు లాగా. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక నన్ను ఎంతో ఆశీర్వదించుడు. నా కొడుకు ఎంతో టార్చర్ పెట్టిండు. నా పెద్ద కొడుకు బండి పైసల గురించి నా కొడుకుది బండి తీసుకున్నప్పుడు నన్ను ఎంతో టార్చర్ పెట్టింది. మా కోడలు మా కొడుకు వాళ్ళ అత్తమామ మాటిని మరి అప్పులన్నీ తీరినాయి. వస్తువులు ఇచ్చాడు నాకు ఇంటి తలాలు ఇచ్చిండు దేవుడు. నన్ను ఎంతో ఆశీర్వించుడు. మా ఆయన కూడా మంచి బాగుపడ మీ మందిరానికి వచ్చి అమ్మగారు అయ్యగారు కూడా మా గురించి కూడా ప్రార్థించారు. సంఘం కూడా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మరి అవ్వగారికి మరి కాలు చాలా విపరీతంగా అయిపోయింది. నేను కూడా ప్రార్థన చేసి వచ్చిన. ఆమె విశ్వాసంతో ఉన్నది, ఆమె విశ్వాసం కలిగి ఉన్నది. ప్రభు ఈ కార్యం జరిగించాలని ఆయన, ఎలాగైనా ఇది స్వస్థత పొందాలని ఆయన, ఇది బాగుపడితే నీకు మంచి కానికిస్తాను ఆయన అని దేవునితోనే అనుకున్నది. విశ్వాసమును బట్టి ఆ విశ్వాసం తగినట్టుగా దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచిండు. ఆమెను దేవుడు ముట్టి స్వస్థపరిచినందుకై అందరూ రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మంచిది, విశ్వాసం కలిగి ఉండటం మంచిది. ఏంటిదంట చెప్పింది, నీ గురించి చెప్పారమ్మా, చెప్పారు. ఒకటి సౌటి మిషన్ కొనియండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. లేచి చెప్పిందే నీ గురించి. దేవుడిని కాలు స్వస్థపరిచాడు. ఇవాళ నువ్వు అతి కష్టం మీద మందిరానికి వచ్చావు. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు ఖచ్చితంగా దీనుల పట్ల ఆయన కృప చూపే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్. కృప చూపుచున్నావు నా ఎడల, నీవు దయ చూపుచున్నావు నా నజరేయుడా. ఎంత స్తుతించినా నీ రుణము తీరదే, ఎంత సేవించినా నా తనివి తీరదే. ఎంత స్తుతించినా నీ రుణము తీరదే, ఎంత సేవించినా నా తనివి తీరదే. యేసయ్యా నా యేసయ్యా నా ప్రాణ ప్రియుడవు నీవయ్యా. యేసయ్యా నా పరమ వైద్యుడవు నీవయ్యా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడవు నీవయ్యా. యేసయ్యా నా పరమ వైద్యుడవు నీవయ్యా. కృప చూపుచున్నావు నా ఎడల, నీవు దయ చూపుచున్నావు నా నజరేయుడా. ప్రైజ్ ది లార్డ్. కృప చూపుచున్నాడు, దేవునికి స్తోత్రం. నా ఎడల నీవు దయ చూపుచున్నావు నా నజరేయుడా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ విశ్వాసం కలిగి నడిస్తే, విశ్వాసంతో నడిస్తే ఏ సమస్యలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ ఇబ్బందులు కూడా ఉండవు. దేవుని వాక్యం 2వ కొరింథీ సంఘానికి 13వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. 2వ కొరింథీ సంఘానికి 13వ అధ్యాయము 5వ వాక్యం. పౌలు గారు కొన్ని 14 పత్రికల్ని రాశాడు ఆయన. కాబట్టి వాటిని మనం చూద్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి. మీరు విశ్వాసము గలవారో లేరో, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని మీరే పరీక్షించండి. మీరు విశ్వాసం గలవారో కారో. కొన్ని కష్టాలు బాధలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు నడుస్తారో లేరో, మిమ్మల్ని మీరు నడిపించుకొనగలుగుతారో లేదో చూసుకోనండి. వెనకాల ఫ్యాన్ లాగినడం. విశ్వాసం కలిగి ఉన్నారో లేదో చూడండి. ఆ తల్లిగారు చెప్పారు కదా, విశ్వాసంగా. దేవునికి స్తోత్రం. విశ్వాసం కలిగి ఉండండి. మొన్న ప్రవీణ్ అన్న వీళ్ళు అంటా ఉన్నా, అయ్యా మేము ఇక్కడి నుంచి పోతే మందిరానికి దూరం అయిపోతాం నాయన అని అంటే, మేము ఇక్కడ ఉంటేనే బాగుంటున్నామా అని. ఎందుకు? దేవుని సన్నిధి ఒక మంచి దీవెనలు ప్రభు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో మనం ఫలించేటట్టుగా మనము ఉండాలా. దేవునికి స్తోత్రం. మీ విశ్వాసం కరెక్టో కాదో పరీక్షించుకోనండి, ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో నిలబడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా విశ్వాసం కలిగి మనం ఉండాలి. మనలో విశ్వాసం ఉందా లేదా? ఏమంటారు? మీరు విశ్వాసం గలవారో ఉన్నారో లేదో చూడండి. యోబుకో పరీక్ష పెట్టాడు కదా, అబ్రహాంకో పరీక్ష పెట్టాడు. ఏమని? 24 గంటలు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. నీ కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలి ఇచ్చేసేయమని చెప్పాడు.
మరి తన కుమారుని తీసుకొని వచ్చి బలియడానికి వచ్చినప్పుడు ఆ కట్టెల మీద పెట్టి నరకనికి కత్తి లేపినప్పుడు అబ్రహమా ఆగు అన్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మరి అంత విశ్వాసం నీకుంటుందా దేవుడు నన్ను కాపాడుతాడని? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం గలవారై ఉన్నారో లేరో, నేను మందిరానికి వెళ్తే నేను దీవించబడతాననే విశ్వాసం నీకు ఉండాలా. హల్లెలూయా. నేను దేవునికి కానుకిస్తే నేను దీవించబడతాననే విశ్వాసం నీకు ఉండాలి. నేను రెట్టింపు ప్రతిఫలం నేను పొందుకుంటాననే విశ్వాసం నీకు ఉండాలి. చెప్తున్నారు, ఉపవాసం ఉండండి, విశ్వాసంతో ఉపవాసం ఉండండి. దేవుడు మీ ప్రతి సమస్యలన్నిటిని తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే దేవుడు నువ్వు కలిగి ఉన్న విశ్వాసము నిజంగా కరెక్టో అబద్ధమో ఒకసారి పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షిస్తుండనుకో, నువ్వు నిలబడతావా నిలబడవా? కొన్నిసార్లు దేవుడు నీకు డబ్బులు ఏమి ఇవ్వడు, కొన్నిసార్లు పనులు ఏమి ఇవ్వడు. నువ్వు విచారణ చేస్తున్నావా, ప్రభుని స్తుతిస్తున్నావా అని తెలుసుకుంటాడు. నిన్న ఒక ఆయన గురించి నాకు దేవుడు తెలియజేసాడు. ఏమని తెలియజేసిందంటే, నాకెందుకు ఇలా అవుతుంది, నాకెందుకు ఇలా అవుతుంది, ఏమయ్యా అని అనుకుంటున్నాడంట. అది దేవుడు విన్నాడు, నాకు తెలియజేసాడు. మీరు ఇలా అనుకుంటున్నారు అని. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు అలా అనుకుంటారు? ఎందుకు సనుక్కుంటున్నారు? ఎందుకు గునుక్కుంటున్నారు? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మన హృదయ అంతరంగాలన్నిటినీ దేవుడు చూస్తాడు. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. అబ్రహామును పరీక్షించినప్పుడు అబ్రహాము అందులో పాస్ అయిపోయాడు. ఇప్పుడు నీకు అప్పగిస్తే నువ్వు పనిని చేస్తావా చేయవా? దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని చెప్తే ఏం చేసిరో తెలుసా? వీళ్ళు అడిగి చూసుకుంటూ పోయి వాడు జాతకాలు చెప్తాడు, చిలక జోషకం, ఎరకల జోష్యం, ఏమనుకో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏం పరీక్షించుకుంటారట? అమ్మ, అరే మన కుటుంబంలో ఏం అడిగి చూసుకొని పోతే ఏం చెప్తాడు? నీకు గడ్డలైనవి చెప్తాడా, లేకపోతే శ్రమలు వచ్చినాయని చెప్తాడా, లేకపోతే ఇంకా డబ్బులు రావట్లేదని చెప్తాడు. అవన్నీ చెప్తాడు. అసలు చెప్పినోడు గొప్పోడాడు? చెప్పినోని కాడ కారుందా? నీకు జాతకం చెప్పేటోడు, జాతకం చెప్పేటోనికి కారుందా? వాడు మంచి బట్టలు వేసుకుంటున్నా, వాడే పెద్ద దరిద్రుడు. వాని బ్యాగే చినిగిపోయింది, చినిగిపోయిన బ్యాగ్ వేసుకొని వీధులన్నీ తిరిగి జోష్యం చెప్తా ఉంటాడు. వాడికే బతుకుకు అన్నం పుట్టక వాడు తిరుగుతూ ఉంటాడు. చెప్పేటోళ్ళు చాలా మంది, చేస్తోళ్ళు కావాలి. వస్తారు ఒక ఆయన, మంచి వ్యాపారం చేసుకుపోయావా అని చెప్తారు. చెప్పినోడు ఏం చెడ్డోడు కాడు, కానీ దాన్ని చేయాలంటేనే దేవునికి స్తోత్రం కలుగును గాక. పోయి ఒక సంఘం పెట్టుకోపోయావా, 4 ఆత్మలు రక్షించపోయావా? 4 ఆత్మలు ఊకనే వస్తాయా? 4 ఊకనే రక్షించబడతారా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసముతో ఉండు. అయ్యా నాకు మంచి పని దయచే, పోనీ నన్ను ఏం చేయమంటావు చెప్పు ప్రభా, నన్ను ఎలా చేయమంటావు చెప్పు ప్రభా అని అడగాల దేవుని. నువ్వు పరీక్షించుకోవాలా. మరి దేవుడు ఇస్తాడా ఇవ్వడా నాకు పని? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఒకసారి గమనించాలి, దేవుడు నిన్ను పదే పదే మొన్న ఒకడు అంటా ఉన్నాడు, మందు తాగడానికంట వీని వైన్ షాప్ తీసుకుపోయారంట ఒకాడ. వీడంట ఈ దోస్తు తీసుకోబోతుంటే, ప్రభా నీ చిత్తం లేకపోతే ఆడ నేను తాగవద్దు ప్రభా అనుకుంటా పోతున్నట్టు. వాడేం తీసుకోబోతున్నట్టు, వీడు కొత్తగా రక్షించబడ్డాడు. వీడు ఆడికి పోయినాక గ్లాసులో మందు పోసుకున్నారంట. గ్లాసులలో మందు పోసుకొని తాగుదామనే మూమెంట్లో చక్కగా బల్లి అల్లబడ్డదంట. ఇంకా తాగురు అట్నే, దరిద్రం పోయేది తాగి. వెంటనే అనుకున్నాడట,
అబ్బా ఇక చూసినావా దేవుడు నన్ను వద్దన్నాడు అని చెప్పి ఆడ పడేసి వెళ్ళి వచ్చేసి వాడి విశ్వాసం ఉంటాడు. ఇది దేవునికి ఇష్టం లేదు. మళ్ళా మూర్ఖత్వంగా మళ్ళా పోసుకుంటారా వాడే? చెప్పండి. వద్దని దేవుడు చెప్పేశాడు కదా, ఆడ క్లోజ్ చేసేసాడుగా. ఇక మళ్ళీ కొనుక్కొస్తూ ఉండు, మళ్ళీ ఇక వద్దు, అయిపోయింది. దేవుడు ఒక పరీక్ష పెట్టాడు, దాంట్లో వద్దన్నాడు దేవుడు, ఇక మానేయి. దేవునికి స్తోత్రం. మళ్ళా నువ్వు దాన్ని మళ్ళీ పొడిగించొద్దు. మళ్ళీ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది ఏందో పోతా ఉంటే ఆటంకాలు వస్తుంటే కూడా ఆ ఫంక్షన్కి వద్దు, అనేకమైన ఆటంకాలు ఎన్నెన్నో వస్తున్నప్పుడు కూడా పోవాలని ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అనేకమైన ఆటంకాలు వస్తున్నప్పుడు వెనకకు మళ్ళీ రండి, అంతేగాని ఇక మళ్ళా మొండి చేసుకొని పోవద్దు. ఇంకా పెద్ద ప్రమాదాలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని పోవాలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. చదువు. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రాత్రి వేళ దావీదును కనపడి చూడగా ఏమైనా కనపడదా? చెప్పండి. ఇక్కడ ఏమన్నా దావీదు చెప్తా ఉన్నాడు, రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశోధించితివి. ఆమేన్. మనమంతా ఇట్లా ఉన్నాం. 7 సంవత్సరాల తర్వాత ఎట్టుటో నీకు తెలుసా? 10 సంవత్సరాల తర్వాత ఎట్టుటో నీకు తెలుసా? చెప్పండి, మీకు తెలుసా? నాకు గత వారంలో ఏం జరగబోతున్న విషయాలు కూడా దేవుడు తెలియజేస్తాడు. ఇది కొంతమందికి అన్యులకు దేవుడు అంటే కనపడతాడు, మాట్లాడుతాడు, నవ్వుతాడు. మొన్న కిరణ్ పాల్ గారు ఇంటర్వ్యూకి పోయి చెప్పాడు, నాకు దేవుడు చెప్పాడు, పిలిచాడు, పేరు పెట్టి నా కుమారుడు అని పేరు పెట్టి పిలిచాడు, నీ సేవ చేస్తున్నాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు దేవుని. నువ్వేమన్నా అనుకోరా, నేను నా దేవుడు కలిసి ఎలా కలుసుకున్నామో అది నిజం చెప్తున్నా. నువ్వు అబద్ధం అనుకో, లేకపోతే అది జోక్ అనుకో, లేకపోతే నమ్మకు, కానీ అదే నిజం. వాడు నమ్మకపోయినా నిజమే చెప్పాలి, వాడు అసహించుకున్నా నిజమే చెప్పాలి, సిగ్గుపోతుందన్నా కానీ నిజమే చెప్పాలి, వాడు కొడతాడని తెలిసినా నిజమే చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాత్రి వేళ నిన్ను పరిశోధించగా ఏ దురాలోచన. కొంతమంది పండుకొని ఏం చేస్తారంటే, రేపు ఈ అబద్ధాలు చెప్తాం, రేపు ఈ మాటలు చెప్తాం, వాళ్ళకి ఇలాంటివి చెప్పి బురుడి కొట్టిస్తాం, ఇలాంటి మాటలు చెప్తాం, పాస్టర్ గారికి ఇట్లా చెప్తాం, అదని చెప్తాం, ఇదని చెప్తాం అని. అవన్నీ దురాలోచనలని. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు దేవునికి ఇవ్వాల్సిన కూడా ఎగ్గొట్టేసి ఏదో చేసి, అయ్యగారు మేము అనుకున్నాం కానీ అది అవ్వలేదు, మేము వేరే చేస్తున్నాం. దేవుడు నీకు ఎంత ఇచ్చాడు, నువ్వు ఎంత ఇవ్వాలి, నువ్వు తక్కువ ఇచ్చినావు, ఇది కూడా దురాలోచనే. దేవుడు నీకు ఇంత సంపద ఇస్తే, ఇంత ఉద్యోగాలు ఇస్తే అవి సరిపోట్లేవంట వాళ్ళకి, దేవునికి ఇవ్వలేకపోతున్నారు. ఇంకెన్ని ఇవ్వాలా? 2 లక్షల జీతం ఇచ్చినా కానీ సరిపోతలేదు దేవునికి ఇవ్వడానికి. 10 లక్షలు ఇవ్వమంటావా దేవుని? ప్రైజ్ ద లార్డ్. నువ్వు 10,000 ఇస్తేనే ఇస్తలేవు, ఇక నువ్వు 50,000 ఇస్తావు, 1,00,000 ఇస్తావు. నువ్వు ఇక నీకు ఇచ్చినా నీకు దురాలోచనలు ఎన్ని వస్తాయో. 1,00,000 ఇస్తే వస్తాయా రావా? వస్తాయి, మాకే వస్తాయి, మీకెందుకు రా? 1,00,000 ఇస్తే చాలు, కానీ మేము ఎన్ని సూట్లు కొనాలో ఎన్ని కొనాలని మాకే వస్తాయి. ఏం చేయాలని ఇక తల గొప్పకోవాలి. దేవునికి స్తోత్రం. 26వ అధ్యాయం కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. 2వ వాక్యం చదవండి. దేవుడు అంట రాత్రిపూట నేను పరిశీలిస్తున్నాడు. అమ్మ, ఇక్కడ కొంతమంది వచ్చారు ఆరాధన చేయగానే, వినండి, కొంతమంది వచ్చి ఆరాధన చేయగానే స్తోత్రం అని ఎగిరిరు వాళ్ళు. ఈయనే మన సంఘంలో నాకేం చూపెట్టిందంటే, వాళ్ళంతా ఉత్తదే వాళ్ళ భక్తి అంతా చెప్పి, వాళ్ళు కొన్ని దినాలల్లా మళ్ళీ వెళ్ళిపోయి సిగాలు ఊక్కుంటారని చెప్పేసి. నాకు అన్ని తెలుసు కాబట్టి నేను కామ్గా ఉన్నా, నేనేం బాధపడతలేదు. వాళ్ళు పోతారని తెలుసు, నాకు దేవుడు చెప్పిండని తెలుసు, నాకు అన్ని తెలుసు, దేవుడు నాకు తెలియజేసిండు కాబట్టి నేను ఉన్నాను. వాడు నిజంగా దేవుడు, వాడిలో దేవుని బీజం ఉంటే వాడు ఎందుకు పోతాడా? ప్రైజ్ ద లార్డ్. బీజం లేదు కాబట్టి పోయాడు. ఇది
అదేమంటే అక్రమ సంబంధం కదా, పర అని చెప్పి ఇది ఇటు వీడు అటు వెళ్ళిపోతారు. ఇది అట్లా కాదు కదా, అక్రమంగా వచ్చిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. చదవండి. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. అయ్యా నువ్వు నన్ను పరిశీలించుము. ఏమంటా ఉన్నాడు? యెహోవా పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము. నా అంతరింద్రియములను, నా అంతరంగములో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అమ్మా వినండి, ఈయన ఏమంటా ఉన్నాడంటే, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రాణము కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా ప్రభువా. చెప్పు, నీకోసం ప్రాణం ఇయ్యమంటావా? ప్రాణం ఇయ్యమంటావా? ప్రాణం ఇస్తా అని అంటున్నాడు. ఇంకా కొద్దిసేపు ఆగు, నువ్వు ప్రాణం ఇస్తావో పరారైపోతావో తెలుస్తుంది. యేసు ప్రభుని పట్టుకోగానే నువ్వు ఆ 12 మంది శిష్యులలో ఒకడివి కాదంటే, యేసెవరో నేను ఎరగను, యేసెవరో నాకు తెలియదు అని అంటాడు. మరి అంత ముందుకు ఏమన్నాడు? ప్రాణము కంటే ఎక్కువ ప్రేమిస్తా, నేను నిన్నే ప్రేమిస్తున్నా ప్రభా అని చెప్పాడు. అంటే నీ అంతరంగంలో ఏముందో తెలుసు. దెబ్బ పడుతుందంటే అబద్ధం ఊకనే ఉరుకొస్తుంది. నేను కాదు. నీ అంతరంగంలో ఏముందో చూస్తాడు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టేది ఉందా? తిరిగి ముఖం మీద ఊసి కొట్టేది అటువంటి తత్వం ఉందా నీలో? దేవుడు పరీక్షిస్తాడు నిన్ను. మాట అంటే మాట అంటావా? ఓర్చుకొని పోతావు. ఓర్చుకొని పోతేనేమో దేవుని బిడ్డ, తిరిగి అనింది అనుకో దెయ్యం బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశీలిస్తున్నాడు దేవుడు. ఓసారి అన్నాను, నా మీదకే ఎవడో వస్తా ఉంటే బండిలో ఇసుకు డైరీని అమ్మ తీసుకొని పొడుస్తా దగ్గర అని అనుకున్నాను నేను. నువ్వెందుకు పొడిచేది? సంఘస్థులకు అందరికి మంచిగా కత్తి, నీ కాడికి వచ్చిన వాళ్ళకి అందరు కత్తులు, వచ్చిన వాళ్ళ పొరసమని చెప్పు అని అంటున్నా. దేవుడు ఇదా నీకు నేర్పింది? నేను ఏం నేర్పినా నీకు? శాంతి, సమాధానం, దయాలత్వం. ఒకడు కొడితే పడు, దేవుని నిమిత్తం అది సావు వస్తే గొప్పదని ఎంచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 119వ అధ్యాయము 59వ వాక్యం చదవండి. కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయం 59వ వాక్యం చదవండి. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని. దేవునికి స్తోత్రం. నా మార్గం నేను పరిశీలన చేసుకు. ఈ తాగుడు, ఈ వ్యసనాలతో ఉన్నది, ఈ చెడ్డ సావాసంతో ఉన్నది, ఈ లోక జ్ఞానంతో ఉన్న మార్గం ఇది వంకర మార్గం అని, ఇది సరైనది కాదని తెలుసుకొని నేను పరిశీలన చేసుకొని దేవుని శాసనముల తట్టు తిరిగాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పరిశీలన చేసుకోండి అమ్మా. ఈ భక్తి చేస్తున్నాం, ఈ భక్తి ప్రతిఫలం వస్తుందా రావట్లేదా? ఇంత బతికిన ఆశీర్వాదం ఉందా లేదా? పరిశీలన చేసుకోవాలి. ఆ సంఘం కాడికి ఆడిపో. పోతున్నావు కానీ నువ్వు పరీక్షించుకో. ఈ సంఘంలో నేను ఉంటే ఆశీర్వాదం పొందుతున్నా లేదా? ఈడ ఉంటే మేలా కీడా? పరీక్షించుకో. ఏడికి పడితే ఆడికి పొంగన సకదానం కాదు. పోవటం వల్ల లాభం ఏంటి? పరిశీలన చేసుకో. ఏ పని పడితే ఆ పని చేస్తాను. పంది ఏమంటాం కదా, దున్నపోతు చేస్తుంది, బర్రె కూడా దున్నుతుంది. ఎకరాలు నాగలు కట్టే. ఏంటికి ప్రయోజనం? కాబట్టి చూడండి, మనం చేస్తున్న పని అది కరెక్ట్ అయిందా కాదా తెలుసుకొని చూసుకో, పరీక్షించుకోవాలంట. ఊకనే కాదు. దేవుని దగ్గరకు వచ్చా వాడెవడో రేపు వస్తాడు, సోది చెప్తాడు, మందిరం బంద్ చేయమ్మా, చర్చికి పోవటం వల్ల కీడొస్తుంది, యేసు ప్రభు నమ్మినందుకు కీడొస్తుంది, నీకు బంద్ చేయని చెప్తాడు. ఒరే దరిద్రుడా, పనికి మళ్ళోడా, నేను చర్చికి పోయి నేనేమన్నా దొంగ బతుకు బతికానరా, అబద్ధాలు ఆడుతున్నానరా? నేనేమన్నా సత్యం బతుకుతున్నా, పరిశుద్ధంగా బతుకుతున్నా, న్యాయంగా బతుకుతున్నా? మందిరానికి పోయి మందిరం పని చేయమంటావేంది? న్యాయమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, శ్రేష్టమైన జీవితం, పరలోకం చేరే జీవితం, అది వదిలిపెట్టి నరకానికి పోయే జీవితాన్ని వాడు చెప్తా ఉన్నాడు. వదిలేసేసి లోకంలోకి రా అంటు. లోకంలో ఏముందిరా? నువ్వు చచ్చాక నరకాన్ని చేసావు.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. పరీక్షించుకో, పరిశీలించు. వాక్యం ఏం చెప్తుండు, పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు, నీ మార్గం ఏంటిది, నీ బిడ్డలు నీ కొడుకులు ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్పే మార్గం వంకర మార్గం. పరీక్షించుకో ఒకసారి, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎవరు చెప్పిన దానికల్లా ఎద్దుగాక తలకాయ ఊపినట్టు ఊపొద్దు. ఎద్దు ఏం చెప్తే అది ఊపుతుంది చూడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. ఎవరు ఎక్కడ చెప్తారు, అది ఉంటారు కదా కొంతమంది గంగెట్లలో, వాళ్ళని ఏమంటారు, పిచ్చుకుంట్లో లేము, ఎద్దును చాస్తారు. వాళ్ళు అయ్యగారికి దండం పెట్టు అని అన్నట్టు ఇట్లా ఇట్లా అంటే దానికి అన్నీ నేర్పుతాడు. నువ్వు పోయి అనవన్నా అంటే. ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. 1 కొరింథీ సంఘానికి 11వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే తాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిను తాగువాడు శిక్షకై తిను తాగుచున్నాడు. మీలో అనేకులు రోగులై ఉన్నారు, చావునకు సిద్ధమైతున్నారు. చదవండి. చాలా మంది నిద్రించుచున్నారు. ఎందుకంటే పరీక్షించుకోండి. యేసుక్రీస్తు శరీరం తింటున్నావు, యేసుక్రీస్తు రక్తం తాగుతున్నావు. పరీక్షించుకో, పరిశీలించుకో, జాగ్రత్త. ఒకసారి వీళ్ళతో ఉంటున్నాము, వీళ్ళని చేసుకుంటున్నాము, వీళ్ళని నమ్ముతున్నాము, ఏమైతుందో ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. పరీక్షించుకోకపోతే ఏం జరుగుతుందో అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, పరిశీలించుకొని ఆ రొట్టె తిని ఆ రక్తం తాగాలి. ఎవడైనా పరిశీలన చేసుకోకుండా అయోగ్యంగా పాపం చేసుకుంటూ మోసం చేసుకుంటూ దగాకోరు జీవితం జీవిస్తూ మళ్ళా తీసుకున్నాడు అనుకో, వాడు అనారోగ్యాల పాలైపోతాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 31వ వాక్యం చదవండి. 11వ అధ్యాయం 31వ వాక్యం చదవండి. మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదుము. దేవునికి స్తోత్రం. నిన్ను నువ్వే పరీక్షించుకొని, నిన్ను నువ్వే బుద్ధి చెప్పుకొని, నిన్ను నువ్వే మానేసుకొని, ఎవరు చెప్పకుండానే నీకు నువ్వే బుద్ధి తెచ్చుకొని, నీకు నువ్వే చెప్పుకొని, నువ్వే మానేసుకొని, నువ్వే సరి చేసుకొని, నీకు నువ్వుగా మారిపోయి మారు మనసు పొంది ఉంటే ఇక నువ్వు తీర్పులోకి రావు, డైరెక్ట్ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. గలతీ సంఘానికి 6వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. గలతీ సంఘానికి 6వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించుకొనవలెను కాక ప్రైజ్ ది లార్డ్. వాడు చేసిన పనిని పరీక్షించుకొని ఏం పని చేశాడు. స్వార్థ చెప్పాను, ఈ మందిరాన్ని కట్టాను, ఎంతో మంది ప్రభు వైపు నడిపిస్తున్నాను, అందును బట్టి నన్ను నేనే గొప్ప, నేను గొప్పని, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నేను గొప్పని. ఎదుటి వాళ్ళని కదా, యేసు ప్రభు నన్ను పిలిచిండు, నన్ను సేవకు పిలిచిండు, నన్ను సేవకుని చేసిండు అని చెప్పి తన్ను తాను బట్టి ఏంటిదంట చదవండి. ప్రతి వాడు తాను చేయి పనిని పరీక్షించుకొని చూసుకునే వాళ్ళను ఇతరుల్ని బట్టి కాక అతన్ని బట్టియే అతిశయము కలుగు. నిన్ను బట్టియే అతిశయం కలుగు. నన్ను దేవుడు పిలిచి, నేను ఒక దేవుని సేవకుని, ఎవడో పిలుచుకొచ్చి వీడు కూర్చోబెట్టి వీడు గొప్పవాడు, వీడు పలాయన చదువుతుంది, వీడు పలాయన ఇది పలాయన అది అని వాడిని పొగడాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన పని ఏందో చెప్పు. నేను ఒకప్పుడు తగ్గాకోరు జీవితం జీవించనోని, దుర్మార్గంగా త్రాగుబోతుని, తిరుగుబోతుని, గొడవలు చేసినోని, ఇవాళ అన్ని మానేసి దేవుని కోసం నీతిగా బతుకుతున్నాను. నా అంత గొప్పడవలేడు అనుకోవాల్సింది. ప్రైజ్ ది లార్డ్.
ఇతరుల్ని బట్టి కాదు. నాకు మంచి దోస్తున్నాడు, లేకపోతే నాకు ఫలానా వాళ్ళు ఉన్నారు, నాకు అండ ఉంది. ఏంది నీ అండ ఉంది? ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు, ఏమంటా ఉన్నాడు, నిన్ను బట్టి నీ పని పరీక్షించుకో, నువ్వేం చేస్తున్నావు, అప్పుడు నిన్ను బట్టి నీకు అతిశయం కాదు, ఇతరులను బట్టి కాదు. నువ్వు చేసిన పని ఎలాంటిదో చూడండి. అప్పుడు ఇప్పుడు ఇంత సేవ చేసిన మనల్ని బట్టే మనం సంతోషం. ఎవరు మనకి ఎందుకండి? వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, ఇంకోటి రావాలి, ఎందుకు అవన్నీ మనకి? మనల్ని మనం బట్టి అస్థిరపడదాం, వాడు మనల్ని మెస్తాడా? ఇప్పుడు ఇక్కడికి వస్తే నిన్ను ప్రేమించే మనుషులు ఉన్నారు, నువ్వు రాకపోతే నీ కొరకు ప్రార్థన చేసే మనుషులు ఉన్నారు. వాళ్ళు నువ్వు రాకపోతే నిన్ను అడ్డగోలుగా తిట్లు తిడతారు ఆ లోకం వాళ్ళు. ఫలానా ఫంక్షన్కు నువ్వు పిలిచావంటే నువ్వు రాలేదనుకో, ఎందుకు నువ్వు రాలేవు, నువ్వు దొరకవా మాకు, నీ అంతు చూస్తాంలే, నువ్వు మళ్ళీ నీ అంతు చూస్తాంలే, నీకు అది చూస్తాంలే, ఇది చూస్తానులే, నువ్వు ఎప్పుడు అవసరమని రావా అని అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ మాట అంటారా? నువ్వు రాకపోయినా 1 వారం 2 వారాలు రాకపోయినా ఎవరన్నా ఆ మాట అంటున్నారా? దేవునికి స్తోత్రం. నువ్వు చేయకపోయినా అంటున్నారా? నువ్వు చేయకపోతే వాళ్ళు అడ్డగోలుగా తిడతారు. నువ్వు నీకు మేమేం చేసాం, నువ్వు మాకేం చేసావు, నీకు మేము పట్టు చీరలు తీసుకొచ్చి ఇచ్చాం, నువ్వు మాకు ఇచ్చావా, నువ్వు చెడ్డదానివి, నువ్వు మంచిదానివి కాదు అని అంటారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎబ్రీ సంఘానికి 4వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. ఎబ్రీలో రాసిన సంఘానికి 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీలో ఎవడైనా ఒకవేళ ఆయన ఒక విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారని ఒక వాగ్దానం నిలిచి ఉండగా, మీలో ఒకడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో. దేవునికి స్తోత్ర. నీకు భర్త చనిపోయాడు, నేను గొప్ప జీవితం ఇవ్వాలని దేవుడు అనుకోండి. నీకు నష్టం జరిగింది, పోయిన సంవత్సరం అంతా బాధలు ఇబ్బందులు పడ్డావు, ఈ సంవత్సరం దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకోండు. ఇవ్వలేదు. దేవుడు వచ్చి చూసేసరికి మందిరంలో లేదు. ఏమైపోయింది? రావట్లేదు. అరే, ఈ సంవత్సరం ఆమెకు వాగ్దానం ఇచ్చిండే దేవుడు, గొప్పగా దీవిస్తానని చెప్పిండే. హల్లెలూయా, ఆమేన్. నాకు ఎన్ని రోజుల తర్వాత సంఘాలు కట్టినాం? ఎన్నో రోజులు తిరిగి సేవ చేసి ఈరోజు సంఘాలు మా ద్వారా నిర్మించుకుంటున్నాడు. దేవుడు చెప్పాడు, నీతో సంఘం నిర్మిస్తానని, నీతో ఒక దినం పట్టణంలో నీకు ఒక మందిరం కట్టిస్తానని. ఈ మందిరం 7 ఏళ్ల క్రితమే దేవుడు దర్శనం కలిగి చెప్పాడు. మరి 7 ఏళ్ల నుంచి నాకు ఎన్ని బాధలు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి తెలుసా మీకు? ఎన్ని ఇరుకులు వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు అంటున్నాడు, వాగ్దానం దేవుడు ఇస్తాడు. నీకేమని వాగ్దానం? ఇంకో నువ్వు ఆయుష్మంతురాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండే వాగ్దానం ఇస్తాడు. నువ్వు జీవిత కాలం అంతా ముసలివాడవైనా సంతోషంగా ఉంటావు. నిన్ను నేను ఎత్తుకుంటా, తల నడిచినా నువ్వు ముసలివాడివైనా నిన్ను నేను ఎత్తుకుంటా అనే వాగ్దానం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీకు నేను తోడుగా ఉన్నాననే వాగ్దానం. మరి వాగ్దానాలు పోతాయి, మీరు పోతే చెప్పండి, వాగ్దానం ఉండాలి. ఇప్పుడు నువ్వు నా కుమారుడు అని దేవుడు పోయిన సంవత్సరం వాగ్దానం ఇచ్చింది. ఇప్పుడు ఆ వాగ్దానం పోగా నేను పోతే నేను సేవ చేయకుండా ఇప్పుడు ఒక పెద్ద సేవకుని చేస్తా అంటున్నాను, ఒక పెద్ద సువార్థికునిగా సువార్త చెప్తామని చూస్తున్నాను. దాని నిమిత్తమై మేము హైదరాబాద్ వెళ్తున్నాం, అక్కడ సంఘం పెట్టి పరిచర్య చేస్తున్నాం. ఆడేదో సంఘం పెట్టాలని కాదు, మేము పెద్ద సేవకులను కావాలని మా ప్లాన్లు మాకే ఉంటాయి. మాకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి వెళ్తాం. దేవుడు మాకు ఏ వాగ్దానం ఇచ్చిండో ఆ వాగ్దానాన్ని పట్టుకొని పోతున్నాం. కానీ అంతేగాని ఆశ ఎక్కువయ్యి, ఆకలి ఎక్కువయ్యి, డబ్బు కావాలని ఆతృత కలిగి చేస్తలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. అలాగే చూడండి, 12వ అధ్యాయం 15వ వచనం చదవండి. అదే గ్రంథంలో, అదే పుస్తకంలోంచి ఎబ్రీయులకు 12:15లో చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో, మొలిచి
చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరాల పాలు చేసి, ఒరే నువ్వు ఈడ ఉండకురా, దేవుడు ఇయ్యాడు, ఈ నీతి వల్ల ప్రయోజనం లేదు, ఇంత చేసినా మనకనే కష్టాలే, బాధలే, ఇరుకులే, ఇబ్బందులే, అన్ని హింసలే ఉంటున్నాయి, దుఃఖాలే ఉంటున్నాయి, మనకేం వస్తలేదు గనక కలవరాల పాలయ్యి అంట వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును. చెప్పండి. ఇలా నీతి వదిలిపెట్టి, భక్తి వదిలిపెట్టి, దేవుని ప్రేమను వదిలిపెట్టి, పరిశుద్ధతను వదిలిపెట్టి డబ్బు సంపాదిస్తుంది. ఆ డబ్బు వల్ల ఎవరికి ఉపయోగం? ఆ డబ్బు వల్ల ఎవరికి ఉపయోగం? నీకు తప్ప ఆ డబ్బు దేవునికి అవసరం లేదు, సంఘానికి అవసరం, ఎవ్వరికి అవసరం లేదు. ఆ డబ్బు నీ భాగవతం కోసమే ఆ డబ్బు వాడుతావు. నువ్వు విస్తరవిడిగా తిని తాగి ఎగురుతందుకు ఆ డబ్బు వాడుకుందామని ఈ నీతిని, ఈ నిజాయితీ బతుకుని వదిలేసి ఆ పిష్టి బతుకు వెళ్ళిపోయి. ఎందుకు? 4 పైసలు వస్తే అనుకున్నంత తిండి తినొచ్చు, అనుకున్నంత భోగాటం ఆడొచ్చు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాలాన్ని కొంతమంది మంచిగా దేవుని కానుకలు ఇచ్చేటోళ్ళు, మంచిగా ఇచ్చేటోళ్ళు, జాగ్రత్తగా ఉండండిరా. 4 డబ్బులు ఎక్కువైతే, జనం ఎక్కువ ఉంటే దుష్టుని కన్ను మన మీద పడుతుంది. ఎందుకో తెలుసా? మనం బతుకుతున్నాం, మంచి బట్ట కట్టుకుంటున్నాం, మంచి తిండి తింటున్నాం, మంచి బతుకుతున్నాం అని కళ్ళెర్రి అవుతుంది కొంతమందికి. వాడు ఎట్టనైనా మనకాడున్న సొత్తు ఎత్తుకుపోవాలని వాడు కాపు కాస్తాడు. వాడు మన పంట బాగా పండింది, మన పంటను ఎత్తుకపోని దొంగలు రెడీగా ఉన్నారు. మనం డబ్బులు ఎంత జాగ్రత్తగా దాచుకుంటున్నాం, బీరువాలో పెట్టి తాళం మీద తాళాలు వేసి, తాళాలు తీసుకుపోయి ఎక్కడో జాగ్రత్తగా కనబడని చోట్ల దాచుకుంటున్నాం. తెలవదా నీకు? దేవుడు ఇంత ఇస్తే లోకంలో భాగవతమాడి డబ్బంతా నష్టం చేసి పోగొట్టి నష్టపోయి ఇవాళ ఏమంటారు తెలుసా? దొంగతనాలు చేసి, అవి చేసి, ఈ చేసి నష్టపోయి ఏమంటున్నారు తెలుసా? దేవుడు మాకేం సాయం ఏం చేసాడు? నీకు మంచి డబ్బు ఇచ్చి, ధనం ఇచ్చి, అన్ని ఇస్తే నువ్వు ఏరే ఆట ఏరే పోగా పోయి. దేవుడు అన్నాడు, వాగ్దానం ఉంది, కృప ఉంది. ఏమంటా ఉన్నాడు? దేవుని కృప, నువ్వు ఐశ్వర్యమంతుడు అయ్యే కృప నీకు ఇచ్చుడు, ప్రతి అవసర అక్కరలో నీ మహిమలో తీరుస్తానన్నాడు దేవుడు. పరీక్షించుకోసారి ఎట్లా జరిగింది ఇది? పరీక్షించకుండా అనుమానించొద్దు. ఇదిగో భార్యను పట్టుకుని మొత్తం నువ్వే చేసినవా నన్ను, ఇదిగో భర్తను పట్టుకుని మొత్తం నీ జబట్టే జరిగింది. పరీక్షించు ఎవడు దీని వెనకాల ఉన్నది. జాగ్రత్తగా పరీక్షించి మాట్లాడాలి. కానీ అంతేగాని ఎవడిని పడితే నీ వల్లనే జరిగింది, అత్తను పట్టుకొని నువ్వు చెప్పితేనే చేశావు, కోడలను పట్టుకొని నీ వల్లనే నేను చెడిపోయింది నా కొడుకు. పరిశోధన ఎవరి వల్ల ఇంత జరిగింది పరీక్షించుకోమని చెప్తున్నాడు కదా. భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పరీక్షించు. ఈ ప్రార్థన ఫలిస్తుందా? బైబిల్ ఒక మాట ఉంది, బంతి గోడకు వేస్తే తిరిగి వచ్చినట్టుగా నువ్వు చేసిన ప్రార్థన మళ్ళీ నీ కాడికే వస్తుంది. నేను ప్రార్థన చేసిన పలాని విషయంలో ఏం జరగలేదేంది? ఎడిపోయిందా ప్రార్థన? దేవుడు అంటాడు, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయండి, తలుపులు వేసుకొని సీక్రెట్గా ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థన విన్న దేవుడు మీకు ప్రతిఫలము ఇస్తాడు అని దేవుడు అంటున్నాడు. ఈ కృపా సన్నిధి, ఈ కృపాసనం నీకు ఇద్దామని చూస్తే నువ్వేమో పాపానికి రుచి మరుగుతున్నావు, నువ్వేమో లోకంలో ఉన్న భాగవతాలని అనుభవిస్తామని చూస్తున్నావు. దేవుని సన్నిధిలో పాటలు పాడు, దేవుని నీతిగా ఉండి సంతోషించాలి కదా, అది లేదు. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోయారు. హల్లెలూయా. ఒకడు పరలోకం రాకుండా తప్పిపోయాడు, ఇంకోడేమో నీతి చేయకుండా తప్పిపోయాడు, ఓడేమో దుర్మార్గంలో పడిపోయాడు, ఓడేమో అక్రమ సంబంధాల్లో పడిపోయాడు. అందరు తప్పిపోయాడు. ఇంకేం చేస్తారు? చదవండి మొదటి యోహాను 3:23. మొదటి యోహాను 3వ అధ్యాయం 19 నుంచి 21 దాకా చదవండి. మొదటి యోహాను చూడండి, 3 నుంచి 3వ అధ్యాయం 19 నుంచి చదవండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. మన హృదయము ఏ విషయములలో తప్పిపోతుందో దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఏ ఏ విషయాల్లో నీ హృదయం తప్పిపోతుందో చూసుకో. ప్రార్థన విషయంలో తప్పిపోతున్నావేమో, సావాస విషయంలో తప్పిపోతున్నావేమో, సంఘానికి ఇచ్చే విషయంలో తప్పిపోతున్నావేమో, ప్రేమించే విషయంలో ప్రేమ లేక తప్పిపోయావేమో, విశ్వాసంలో తప్పిపోయావేమో చూసుకో. అసలు విశ్వాసం ఉందో లేదో చూసుకో ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు జరిగిస్తాడండి. నాకు భర్త దేవుడు ఇస్తాడు అనుకున్నావా? ఓకే, పోయి నేనే తెచ్చుకుంటా. ఎర్రగా బుర్రగా ఉన్నది చూసి తెచ్చుకున్నావు అనుకో, ఆడు ఎర్రగా బుర్రగానే ఉంటాడు. వాడంత అనుమానస్తుడు, వాడంత కఠినుడు, వాడంత దుర్మార్గుడు, అక్రమకారుడు ఇంకోడు ఉన్నాడు. ఎర్రగా బుర్రగా ఉంటే మంచోడా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మన ఒక ఆయన సంబంధం చూస్తూ ఆయన ఏమంటాడు, అయ్యా కొద్దిగా మంచిగా ఉన్న వాళ్ళని చూడండి, మంచి మనస్సు ఉన్న వాళ్ళని చూడండి. మంచిగా లేకపోయినా పర్వాలేదు, మంచిగా లేకపోయినా పర్వాలేదు, కానీ మంచి మనస్సు, నీతి, నిజాయితీ కలిగిన ఆ అమ్మాయిని చూడు, పెళ్లి చేసుకుందాం అని అంటావు. ఎందుకన్నా అట్లా అంటాడు? గతంలో దెబ్బతిన్నాను లేదు, గతంలో బాగా దెబ్బతిన్నాను కాబట్టి అందం ఉందని, మంచి ఒళ్ళుందని, మంచి డబ్బు ఉందని చేసుకొని చాలా ఆగమైపోయినా, కాబట్టి ఈసారి మంచి మనస్సు ఉన్న వాళ్ళని, బుద్ధి ఉన్న వాళ్ళని చేసుకుందాం అనుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. కొంతమంది ఒళ్ళు చూసి ప్రేమిస్తారు, అందం చూస్తారు. కాదు కాదు, పరీక్షించు, పరిశోధించు. డబ్బున్నోడు నీ మందిరానికి వచ్చినంత మాత్రాన మనకు సాయం చేస్తాడని కాదు. వాడు ఎట్లాంటి సాయం చేయరు. డబ్బులున్న వాళ్ళకి భ్రష్ట మనసు ఉంటుంది, వాళ్ళు దేవునికి ఇయ్యలేరు. మేము ఇయ్యాలా? మేము సేవకులంగా నలుగురు నెంటేసుకొని తిరుగుతూ, నలుగురికి అన్నం పెట్టుకుంటూ, బ్రతికించుకుంటూ, సేవ చేసుకుంటూ తిరుగుతున్నాం. నీకుందిరా ఆ గుణం? నీకుందా సేద తీర్చే గుణం, పెట్టే గుణం ఉందా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరీక్షించుకో, ఎక్కడున్నావో ఏంటిదో. ఊకనే ప్రభువా మరి నా పేరు జీవగ్రంథం ఉందా లేదా, ప్రభువా నేను నీ సన్నిధిలో ఉన్నానా లేదా అడగాలి కదా. పరీక్షించాలంటే నువ్వు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు దేవుడే చెప్తాడు. ఎవరితో అవసరం లేదు. ఎవరు చెడ్డోళ్ళన్నా నీకు ప్రయోజనం లేదు, కానీ దేవుని అడుగు చెప్తాడు. నేను ఎలాంటి వాడిని ప్రభువా అని దేవుని అడుగు. ఆయన అంటాడు నీ అంతరంగాన్ని పరిశోధిస్తాడు. పైకంట ప్రభువా ప్రభువా పరలోకమందున్న తండ్రి, గొప్ప తండ్రి అని ఎగిరెగిరి ప్రార్థన చేసిరట. దేవుడు వారి హృదయాలను చూసిండట. వీళ్ళంతా గొడవలు చేసేవాళ్ళు, ఇక్కడికి అయ్యాలి, అక్కడ పెడితేవాళ్ళు, ఇక్కడ చేసేవాళ్ళు, ఎదుటి వాళ్ళని ఓర్వని మనుషులు వీళ్ళు. ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. అక్కడ చర్చి కాడ పక్కనే ఉన్నాడు ఒకడు, ప్రార్థన చేస్తాడు. చాలాసేపు గంట 2 గంటలు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అయిపోయి చుట్టగాలుస్తాడు. మళ్ళీ ఊ దరిద్రుడు గారా అంటాడు. దేవునికి స్తోత్రం. ఇదన్నమాట నీ అసలు భాగవతం. దేవునికి స్తోత్రం. పైకి చూడా మంచి సేవకులు మంచి టిక్ టాక్ వేసుకొని విధేయతకరంగా కనపడతారు. వెనక చేసే దుర్మార్గాలు ఎవరికి అవపడవు. వారెంత దుర్మార్గులో తెలియదు వాళ్ళు. దేవుడు చెప్తాడు వారి హృదయ అంతరంగంలో ఏముందో దేవుడు చెప్తాడు. ఏదో పైన 4 ఆపదలు వచ్చినాయి, 4 కష్టాలు వచ్చినాయి, మేము నీతి వదిలిపెట్టినాం, అన్ని వదిలిపెట్టి బాగానే బతుకు. పాపంలో ఉందా? పాపిష్టి దాన్ని పెట్టుకోనా? నువ్వు బాగా ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. కొన్ని మాటలు చెప్పి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది. హల్లెలూయా. ఈమెకు ఒకప్పుడు ఏముంది? కట్టు బట్టలు, వంటక తినడానికి 2-3 సర్వలు, గుడిసె ఉండేది. ఇప్పుడు బతికి కారు వచ్చి, మేడొచ్చి, మిద్దె వచ్చి, అన్ని వచ్చినాక ఏంది దేవుడా నన్ను ఇన్ని కష్టాలు పెడుతున్నావు, నాకు ఇన్ని బాధలు పెడుతున్నావు, అసలు ఉన్నావా? ఎప్పుడు అంటుంది? ఎప్పుడు అనాలి ఈ మాట? ఓసారి గమనించు. నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చినావో గమనించు, ఎక్కడి నుంచి వచ్చినావో గమనించు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏమని రాబడ్డాడంటే నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అసలు గమనించు. ఒకప్పుడు నిజంగా కట్టుబట్టలతో పరిచర్యకు వచ్చినాం కదా, ఇవాళ ఇన్ని ఉన్నాయంటే సంతోషం, ఈ లేకపోయినా సంతోషమే. ఎందుకంటే ఏం లేనాడే గొప్ప సేవ చేసుకుంటూ వచ్చినాం.
ఈ పోతాయన్నా భయపడదు. పరీక్షించు, నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నావు? నా స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నా గొప్పతనం ఏంటి? దేవుడు అంటున్నాడు, పరీక్షించుకో, నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయినావో, ఎక్కడి నుంచి వచ్చినవో, నీ జాడేందో, నీ గుణమేందో, నీ జాతి ఏందో, నీ మతం ఏందో, ఎట్లాంటి బతుకు బతికేదాన్ని. నిజంగా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను కూడా ఈరోజు ఏమనుకుంటానంటే, కారు వేసుకొని హైదరాబాద్లో తిరుగుతా కదా, అందరు చూసి ఏమంటారంటే నేను పెద్ద డిగ్రీ చదివినట్టుగా, పెద్ద పాస్టర్గా, పెద్ద పెద్ద వాళ్ళ సేవకులతో తిరుగుతాను కదా, ఎంత పెద్ద సేవకులతోనైనా మాట్లాడగలుగుతాను. పెద్ద పెద్ద సేవకులు అందరు భయపడతారు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడడానికి. నేను పోయి మాట్లాడే ధైర్యాన్ని, శక్తిని దేవుడిచ్చు. నేను మాట్లాడేటప్పుడు, నేనంతా చేసేటప్పుడు ఓసారి చూసి, గతంలో నా బతికేంది, లింగి కట్టుకొని ట్రాక్టర్ దొరుకుని రాళ్ళు వేసుకొని. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇవాళ ఈ స్థితిలో ఉంచిందంటే అసలు ఎంత గొప్ప ధన్యత. ఆమేన్. మరి ఈ ధన్యతలను మనం పోగొట్టుకోవాలా? పరీక్షించుకొని. అయ్యా, దావీదు కూడా అంటున్నాడు, ఆ రూమ్లోకి పోయి ప్రార్థన చేసుకొని కన్నీరు విడిచి గోడున ఏడ్చి బయటకు వచ్చి కళ్ళు తుడుచుకొని, ఏముందబ్బా అంటే ఆ రూమ్లోకి పోతుంటే కళ్ళు తుడుచుకొని వస్తా చేస్తా ఉండండి. అందరు ఆ రూమ్లో ఏముందని చూడాలంట. చూసి ఏముంది, ఆయన అప్పట్లో గొర్రెలు మరిపిన గొల్లదుడి గోషి, అది ఒకటి దుప్పటి, గొంగడి ఉంటుంది కదా, గొంగడి, కర్ర, ఒడిశాల రాయి అన్నీ ఉన్నాయి అక్కడ. అయ్యా, ఒకప్పుడు నా బతుకిది, నా బతుకిది, ఇగో నువ్వు ఇచ్చిన బతుకు ఈ సింహాసనం, ఈ రాజ సింహాసనం, ఇది నువ్వు పెట్టిన భిక్ష. ఆమేన్. పరీక్షించుకున్నాడు, నేనెంతటి వాడని తండ్రి, గొర్రెలు కాసుకునేటోడు, ఈడ మహారాజా సింహాసనం మీద కూర్చోబెట్టి, ధన్యుడని ప్రభు, ధన్యుడని, జీవితకాలం అంతా నీకు రుణపడి ఉంటామని దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో తెలుసుకో. ఒకప్పుడు ఈ స్థితికి వచ్చావు కదా, వచ్చినాక చిన్నట్టుడు రాజా గొప్పోడు అయిపోయినాక నలుగురు దోస్తులు ఎక్కువైపోయి మందుకు అలవాటు పడ్డాడు. చాలా చండాలమైన బతుకు తెలుసుకొని, బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు పాస్టర్గా సేవ చేస్తుండే. హీరో మొత్తం క్యాన్సల్ చేసేసి. పరీక్షించుకోండి, ఈ బతుకంత ఎందుకురా? తాగడానికి, తినడానికి, ఎంజాయ్ చేయడానికి, నలుగురిని చూపించుకోనికే కానీ ఇది బతుకు మంచి బతుకు కాదు. ఇది మంచి బతుకు కాదు. ఎవడన్నా చూస్తే తూ అని చూస్తాడు. అది నీ బతుకు నీకన్నా నచ్చుతుందా? సరే, ఎవరికి నచ్చలే, నీకన్నా నచ్చిందా? ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడ్డది, 12వ అధ్యాయంలో అనుకుంటా. వానికి తిండి లేకపోయినా వాడే పొగుడుకుంటాడట. ఇవాళ మాపడికి అన్నం లేదు తింటానికి, ఈయనకి నా అంత గొప్పడు నగర్లో ఉండా చెప్పు అని అంటాడంట. మాపడి కుందరే నీకు లేదు, అంతా అని పొగుడుకుంటుండంట. అట్లని వాక్యం రాయబడి, వాడికి తినడానికి సరైన తిండి లేకపోయినాను, బట్టలే, తన్ను తాను పొగుడుకుంటాడంట వాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అలాగే 3వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. చదవండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనబడతలేదు. నువ్వు చేసే ప్రార్థన మంచిది కాదు, నువ్వు చేస్తున్న భక్తి మంచిది కాదు, నువ్వు చేస్తున్న సావాసం మంచిది కాదు, ఏది మంచిది. ఆపత్కాలాన ఎండ రాగా గడ్డి వెండిపోయినట్టుగా నువ్వు కూడా ఎండిపోతావు. శ్రమ రాగానే, శోధన రాగానే, డబ్బు కనబడకపోగానే మాకు డబ్బు పోయిందిగా, దేవుడు మాకు వద్దు అని అంటారంట. వీళ్ళు వద్దు అంటారంట. ఇది చూపులకే చెట్టు, గాలి రాగానే పడిపోద్ది. చూపులకే భక్తి పర్రాలు, శ్రమ రాగానే పడిపోద్ది. చూపులకే కనపడతారు, ఏదైనా కనపడ్డదనుకో దాన్ని మింగేస్తారు. సచ్చింద్రా అపవిత్రం అన్నగాని తింటారు దాన్ని, వద్దురా చీ అనరు దాన్ని. అజ్ఞానం చీకట్లంట, బాటమడి పోతూ ఏమో తొక్కిందట. మెత్తగా దొక్కింది, ఏంటిదో మెత్తగా దొక్కింది అనుకోనంట.
ఏం దొక్కినో చూసుకుందామని కాలుకి చెయ్యికి రాసుకున్నాను. చెయ్యికి రాసుకున్నది కాకుండా ఆ బూతి కాడ పెట్టుకున్నాను. అది రోతని తెలిసిన చీని రోత అంటే అవసరం యాన్ని దొక్కిన. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే పరీక్షించి పరిశోధించి దేవుడు నీ క్రియలను నేను ఎరుగుదు, నీ దేవుని ఎదుట నీవు సరిగా లేవు. కొంత దాచుకొని దేవుని వెలలో ఇంత భూమి అమ్మి కొంత దాచుకొని, ఎవరిది? దేవునిది. దేవుని సొమ్ములోనే కొంత దాచుకొని. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దాచుకొని అంట దేవునికి ఇవ్వకుండా ఇవాళ మేము పరిచర్య కోసం ఎంత తపన పడుతున్నాం, ఎన్ని ఆత్మల్ని కాపాడదామని మేము తిని 24 గంటలు ప్రార్థనలు చేస్తూ చేస్తూ మేము చేస్తా ఉంటే వీళ్ళే డబ్బు కోసం తహతాలాడుతున్నారు. డబ్బు దొరకలేదని తహతాలాడుతున్నారు, పని దొరకలేదని తహతాలాడుతున్నారు. మరి దేవుని ఆశీర్వాదం లేదు కదా. దేవుని ఆశీర్వాదం నీకుంటే పరీక్షించుకో. దేవుని ఆశీర్వాదం నీకుంటే ఇంటికాడ కూర్చున్న నీ డబ్బులు నీకు ఎక్కడి నుంచి రప్పించాలి? నువ్వు ఇంటికాడ ఉండు, నీకు పని రప్పిస్తాడు దేవుడు. నీకు ఫోన్ వస్తుంది. నిన్న అయ్యగారు ఒక మేడగా రేకులన్నీ కురుస్తా ఉన్నాయి అంట. మందిరం వానకి పగిలిపోయినాయి, కురుస్తా ఉంటే ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు మందిరంలో కూర్చొని. ఎవరో ఒక ఆయన దారిన పోతూ పోతూ ఫలానా అయ్యగారికి కానుకిద్దామని ఎప్పుడో ఒప్పుకున్నాడంట. వచ్చేసి అయ్యగారు ఎక్కడున్నారని చెప్పి అడిగి మీకు కానుకిచ్చిపోదామని అన్నీ చెప్పి కానుకిచ్చి ప్రార్థన చేసుకుంటాడు. తీసి చూసుకుంటే 20,000 రూపాయలు ఉన్నాయంట అందులో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాకు తెలుసు నా ప్రార్థన నాకు సహాయం చేస్తుంది. నువ్వు అలాగ మోకరించి ప్రార్థన చేయి, దేవుడు నీ దగ్గరికి రప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ క్రియలు దేవుని ఎదుట సరిగా లేవు. మనమేమనుకుంటామంటే నేను మంచిగానే ఉన్నాను కదా, నేను కూడా మంచి సేవ చేస్తున్నాను నేను కూడా అనుకుంటున్నాను. దేవుడు మెస్తలేడు. మరి ఏం చేయమంటారు? దేవుడు మెస్తలేడు. ఏంటిది అన్నట్టు? ఏంటిదంటే నువ్వు చేస్తున్న సేవ కరెక్ట్ కాదు. క్రమంతో కూడిన సేవ చేయి. ఆత్మలు రక్షించబడే సేవ చేయి. ఆత్మలు వర్ధిల్లే సేవ చేయి. ఆత్మలు దీవించబడే సేవ చేయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనంలో చదవండి. అలాగే ప్రకటన గ్రంథంలోనే నీవు ఎలాగో ఉపదేశం పొందితివో, ఎలాగో వింటివో, దేవునికి స్తోత్రం. నువ్వు ఎలాగ వింటున్నావో, ఎలాగ ఉంటున్నావు, నిన్ను నువ్వు పరీక్షించుకొని మార్మర్చుకో. పోయి మళ్ళీ బాప్తిజం అన్న తీసుకో. పోయి నేను బాప్తిజం తీసుకొని ఈ చెడ్డంతా వదిలేస్తా. ఈ అపనమ్మకాలు వద్దు, ఈ అడ్డగోలు జీవితం వద్దు, ఈ ఫలితం లేని బ్రతకొద్దు. ఎంత కష్టం చేసిన రూపాయి రాంది అవసరమా? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, చేస్తున్నామంటే చేస్తున్నాం. గాడిద మోసం మనం మోసం అన్నట్టు, గాడిద మోసం మనం మోసం అన్నట్టే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరీక్షించండి. ఇక్కడ నిలబడి ఉండుట దేవుడు ఇస్తలేడా, మీరు పొందుతలేరా? దేవుని కాడ ఉందా, మన కాడ ఉందా? మన కాడనే ఉంది. దేవుడు ఇస్తాను రెడీగా ఉన్నాడు. ప్రార్థన చేసి విశ్వాసంగా ఉండండి. మీరు దేవుడు కార్యం ఇస్తే, నీకు ఇస్తే దేవుని కూడా వ్యతిరేకిస్తావని బైబిల్లో ఒక మాట, ఎక్కువ ఇచ్చిన ఎడలా యెహోవా ఎవరందును, తక్కువ ఇచ్చిన ఎడలా తిండి లేక నిన్ను దూషిస్తానేమో. కాబట్టి తగినంత ఇచ్చేసే ప్రభువా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. పరీక్షించండి. ఊకనే ఏది పడుతుంది నచ్చిందల్లా చేయమాకండి. నచ్చిందల్లా చేయమాకండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. నచ్చిందా? ఈ మధ్యకాలంలో వాడు సింహం కాడికి పోయి ఫోటో సెల్ఫీ దిగుదామని పోయి ఉన్నాడు. సింహం ఆడుంటే చిన్నగా పోయి సెల్ఫీ దిగుతున్నాడు. ఈలోపుగా అది చంపడానికి వచ్చి ఉరికిపోయి చెట్టు ఎక్కి బయట దొరుకుదామని ప్లాన్ చేసుకున్నాడు. చెట్టు ఎక్కిపోయి జారి అది కొరికేసి చచ్చిపోయాడు. నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు. వాడి ప్లాన్ ఏంది? సెల్ఫీ ఫోటో దిగి ఎమ్మటి చెట్టు ఎక్కి అవతల పడదాం. పరీక్షించుకో. మిస్ అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నువ్వు పరీక్షించుకో, పరిశోధించుకో.
దేవుడు ఎందుకు ఇవ్వటం లేదు, ఎందుకు చేయటం లేదు, ఎందుకు రావటం లేదు, అన్ని పరీక్షించుకోవాలి. నీ విశ్వాసాన్ని పరీక్షించు. అయ్యా నేను ఇది ఇస్తే నాకేం ఆశీర్వాదం వస్తుంది, నువ్వెంత తెచ్చుకున్నావు, నువ్వెంత తెచ్చుకున్నావు, నువ్వు 10,000 తెచ్చుకొని దేవునికి పొందిస్తే అది ఆశీర్వాదం అని ఏదో క్యాజువల్గా నువ్వు వేసిన కానుక, క్యాజువల్గా వేసిపోతున్నావు. ఆశీర్వాదం కోసం కాదు, దీవెనలు పొందడానికి వేరే ఉంటుంది కానుక. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది వీలున్నప్పుడు వచ్చి ప్రార్థన చేస్తారు, వీళ్ళకు పనులు ఏమి లేనప్పుడు వస్తారు వీళ్ళు. ఇంకా కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళకు పనులు ఉన్నప్పుడు సేవకు రావాలి, పనులు ఏమి లేనప్పుడు ఖాళీగా ఉంటాం చూడు, ఇవాళ స్వార్థకు పోదామా అని ఫోన్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు అంటే నాకు అసహ్యం. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు రావాలంట, ఆయన పనులు ఆయనకు ముఖ్యం అంట, దేవుని పని ముఖ్యం, దేవుని పని ముఖ్యం. ఎన్ని పనులు ఉన్నాడు వారేసి వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి తన్ను తాను పరీక్షించుకో, నీ పనిని నువ్వు పరీక్షించుకో, నీ ప్రార్థనను పరీక్షించుకోను. అలాగే నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఎంతగా ఫలిస్తున్నావో లేదో పరీక్షించుకో, ఎందుకు పోతుందో, ఎందుకు నిలవట్లేదో పరీక్షించుకో. అన్నీ కూడా పరీక్ష, నీ విశ్వాసాన్ని పరీక్షించు. ఇవాళ నేను వస్తున్నాను అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నన్ను అభివృద్ధి చేయాలి అని మనం పరీక్షించుకో. దేవుడు చెప్తున్నాడు, నీ అంతరంగాల్ని పరిశోధిస్తున్నాడు, నీ మనసులో ఏముందో పరిశోధి. నువ్వు ఇంకా గత 10 సంవత్సరాల తర్వాత నీ జీవితం ఎలా ఉండబోతుందో కూడా చెప్తున్నాడు. ఎందుకో తెలుసా, నీ యొక్క మనసు, నీ ఆలోచనలు పట్టుకొని పరిగెత్తుతున్న నీవు చివరికి బట్టలు చినిగిన బట్టలతో, తిండికి లేక, నానా కష్టాలతో, ఇబ్బందులతో, సమస్యలతో నువ్వు కనబడతావని దేవుడు చెప్తున్నాడేమో. కాబట్టి పరీక్షించుకొని, నిన్ను నువ్వు తెలుసుకొని జ్ఞానయుక్తంగా నడుచుకో. అప్పుడు దేవుడు నిన్ను మంచి అభివృద్ధిలోకి నడిపిస్తాడు. గొప్ప అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుదాం. ఒకరు ప్రార్థన చేస్తుండగా, మన మధ్యలో ఉన్న కృపమ్మ ప్రార్థన చేస్తుండగా ప్రభుని స్తుతిద్దాం. గొప్ప దేవుడా, సజీవుడా, నీ కొందనాలు నాయనా, కనికర స్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, జీవం గల ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. అవును తండ్రి, అయ్యా నా ప్రభువా, మా అంతరంగాలను పరిశీలిస్తున్నాం, మేమేం ఆలోచన చేస్తున్నామో పరీక్షిస్తున్నాం, మేము ఏ మోస గుణం కలిగి ఉన్నామో చూస్తున్నాం, మేము ఎలాంటి తప్పించుకునే ఆలోచనలు ఉన్నాయా అయ్యా, మరి సాతగాని ఆలోచనలు ఉన్నాయా, నిరుత్సాహపడుతున్నామా తండ్రి, అసహించుకుంటున్నామా, నీతంటే నచ్చడం లేదా, దేవుడు అంటే నచ్చక, లోకం అంటేనేమో సంతోషం కలుగుతుంది, దేవుడు అంటేనేమో సంతోషం కలుగుతుంది. ఇవన్నీ నువ్వు చూస్తున్నావు యేసయ్య. స్తోత్రం, స్తోత్రం తండ్రి నాయన, నీ కొందనాల పేవా అయా పరమ తండ్రి నాయన, పరిశుద్ధాత్మ తండ్రి, నీ స్తోత్రులు తండ్రి. అయ్యా గొప్ప దేవుడా, నీ స్తోత్రుల పేవో తండ్రి, సుతులకు పాటుడా, నీ స్తోత్రులయ్యా. ఆకాశం పట్టజల్ను దేవా, నీ స్తోత్రులు తండ్రి. అయ్యా